క్షీరసాగర మదనం ఎలా జరిగింది, అమృతం ఎలా పుట్టింది తెలుసా? పూర్వం దూర్వాస మహర్షి శాపం వలన దేవతలందరూ తమ శక్తిని కోల్పోతారు. ఇదే అదునుగా చూసుకుని రాక్షసులందరూ దేవలోకంపై దాడి చేస్తారు. రాక్షసుల దాడి తట్టుకోలేని దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి రాక్షసులు చేసే హింస గురించి చెబుతారు. దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో, మీరు మీ శక్తులు అమరత్వం పొందాలంటే మీరు రాక్షసుల సహాయం తీసుకొని క్షీరసాగరాన్ని మదనం చెయ్యాలని చెబుతాడు. అలా శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనానికి శ్రీకారం చుడతాడు. దేవతలందరూ రాక్షసుల సహాయం తీసుకొని పాల సముద్రంలో మందరగిరి పర్వతాన్ని కవ్వంగా సర్పరాజ్యానికి అధిపతి అయిన వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి రాక్షసులు తోకవైపు, దేవతలు తలవైపు ఉండి పాల సముద్రాన్ని చిలకసాగారు. అలా చిలకగా ఒక్కసారిగా పర్వతం సముద్రంలో మునిగిపోతుంది. దాంతో శ్రీ మహావిష్ణువు మహాకూర్మావతరం ధరించి మందర పర్వతాన్ని పైకి తీసుకువస్తాడు. అలా క్షీరసాగర మదనం చెయ్యగా మొట్టమొదట పుట్టింది ఆలాహలం. దానిని శివుడు మహారూపధారిగా మారి ఆ ఆలాహలం